పోపుల డబ్బాలో ఇవి రెండు వేసి చూడండి. ధనం ఇక మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. పోపుల డబ్బాకి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలం నుండి పోపుల డబ్బాకి ఎంతో విశిష్టత ఉంది. పోపుల డబ్బా అనేది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలామంది ప్లాస్టిక్ పోపుల డబ్బాను వాడుతూ ఉంటారు. కొంతమంది స్టీల్ పోపుల డబ్బాను వాడుతూ ఉంటారు. అలానే కొంతమంది రౌండ్గా ఉండే పోపుల డబ్బాను వాడుతూ ఉంటారు. మరికొంతమంది నిలువుగా ఉండే పోపుల డబ్బాను వాడుతూ ఉంటారు. అయితే పోపుల డబ్బా గురించి శాస్త్రం ఏమి చెబుతుంది అంటే, పోపుల డబ్బా అనేది ఎప్పుడూ రౌండ్గానే ఉండాలి, నిలువుగా ఉండకూడదు అని శాస్త్రం చెబుతుంది. పోపుల డబ్బా అనేది రౌండ్గా ఉండే పోపుల డబ్బాతో ఈ పరిహారం చేసినప్పుడే ఫలితం బాగా వస్తుంది. అంతేకాని నిలువుగా ఉండే పోపుల డబ్బాలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తే ఫలితం మాత్రం అంతంత మాత్రానే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, పోపుల డబ్బాకి పూర్వకాలం నుండి పెద్దవాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. పోపుల డబ్బాని బట్టి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంది, లేదా ఇంట్లో ఆర్థిక స్థితి ఎలా ఉంది అని తెలిపేవారు అంటున్నారు పెద్దలు. పోపుల డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి తప్ప నిండుకొని ఉండకూడదు. పోపుల డబ్బాలో చాలామంది రెండు రకాలుగా ఉంచుకుంటారు. ఒకటి, పోపుల డబ్బాలో మనకు కూరకు కావలసిన తాలింపు గింజలను ఉంచుకుంటారు. రెండవది, పోపుల డబ్బాలో మసాలా దినుసులు అనేవి ఉంచుకుంటారు. ఇలా రెండు పోపుల డబ్బాను కూడా వాడుతూ ఉంటారు. పోపుల డబ్బాలో పసుపు, ఉప్పు ఎప్పుడూ పుష్కలంగా ఉండాలి. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అవి ఎప్పుడూ అయిపోకుండా నిండుగా ఉండే విధంగా చూసుకోవాలి. అలానే పోపుల డబ్బాని ప్లాస్టిక్ వంటి వాటిలో నిలువుగా అంటే పొడుగ్గా ఉండే పోపుల డబ్బాలో చాలామంది వేస్తూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నాం, పాత పద్ధతులు ఏం పాటిస్తాంలే అనుకునేవారు చాలానే ఉంటారు. కానీ పాత పద్ధతులు కొన్ని పరిహారాలకి చాలా ముఖ్యం. అయితే ఈ పరిహారానికి మాత్రం నిలువుగా కాకుండా రౌండ్గా స్టీల్ పోపుల డబ్బాలు ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలానే వంటగది పూర్వకాలం నుండి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యత వంటగదికి మాత్రమే ఉంది. అందుకే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉన్నప్పుడే ఆర్థిక సమస్యలు అనేవి మన నుండి వీడిపోతాయి. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎందుకంటే పోపుల డబ్బాలో ఉండే చాలా వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటివి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి. అందుకే ఆర్థిక సమస్యలు ఉన్నవారు పోపుల డబ్బాలో ఈ రెండు వస్తువులను కలిపి వేయండి. ఇవి వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీప్రదమైనటువంటి విలువైనటువంటి ఈ రెండు వస్తువులను, చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ రెండు వస్తువులను మీ పోపుల డబ్బాలో వేయండి. పోపుల డబ్బా అనేది స్టీల్గా ఉండాలి. అందులో నీట్గా క్లీన్గా కూడా ఉండాలి. పోపుల డబ్బాను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. పోపుల డబ్బాలో ఉండే జీలకర్ర అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. ఆవాలు నరదృష్టిని, నరఘోషను తొలగిస్తాయి. పసుపు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. కారం దుష్టశక్తిని రాకుండా కాపాడుతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విలువైనటువంటి వస్తువులు మన వంటగదిలో, మన పోపుల డబ్బాలోనే ఉంటాయి. మనకు చిన్న పిల్లలకి దిష్టి తగిలినప్పుడు పెద్దవాళ్ళు వెంటనే వంటగదిలోకి వెళ్ళి పోపుల డబ్బాను తీసి అందులో నుండి పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయను కలిపి అందులో దొడ్డుప్పుని వేసి వాటితో పిల్లలకి దిష్టిని తీస్తూ ఉంటారు. తక్షణం రిజల్ట్ చూస్తూ ఉంటాము. అంటే పిల్లలు ఏడుపు ఆపడం కానీ, దిష్టి దోషాల నుండి బయటపడటం కానీ వెంటనే గమనిస్తూ ఉంటాము. ఇలా దిష్టి దోషాన్ని తొలగించి, ఆర్థిక సమస్యలను తొలగించి, డబ్బుని ఏదో ఒక రూపంలో ఆకర్షించే గుణం వంటగదిలో ఉండే చాలా వస్తువులకి ఉంటుంది. అందులో ముఖ్యంగా పసుపు, ఉప్పు చాలా ముఖ్యమైనటువంటివి. పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ వంటగదికి మాత్రమే ఇస్తాము. అందుకే పూజ గదిని ఎంత శుభ్రంగా ఉంచుతామో
వంటగదిని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి పోపుల డబ్బాలో ఏ వస్తువు వేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కి వీడియోని లైక్ చేయండి. ఇక పోపుల డబ్బాలో ఏ వస్తువు వేయాలి అంటే, పోపుల డబ్బాలో కుంకుమ పువ్వుని కొంచెం తీసుకొని ఆ కుంకుమ పువ్వుని ఒక వైట్ పేపర్లో వేసి, ఆ వైట్ పేపర్లో కొంచెం పసుపుని కూడా వేసి రెండింటినీ కలిపి చిన్న మూటలాగా చేయండి, అంటే ముడిపి వేయండి. దానిని మీ పోపుల డబ్బాలో వేసేయండి. ఇలా కుంకుమ పువ్వు పసుపు రెండు ఒకే పేపర్లో కలిపి పోపుల డబ్బాలో ఎవరికీ కనిపించకుండా, ఎవరు చూసినా అది కుంకుమ పువ్వు వేశారు అని గమనించకుండా ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోండి. అయితే పేపర్లో మలిపాక ఎవరికీ కనిపించకుండా పోపుల డబ్బాలో పెట్టి ఆ డబ్బా పైన మళ్ళీ ఇంకో చిన్న పోపుల గిన్నెను ఉంచండి. అప్పుడు ఎవరు ఆ కుంకుమ పువ్వుని చూసే వీలు ఉండదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కుంకుమ పువ్వు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంది. కుంకుమ పువ్వుతో చేసే పరిహారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుంకుమ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పసుపు రెండు లక్ష్మీదేవికి ఇష్టం. చాలా శుభప్రదమైనటువంటివి, మంగళకరమైనటువంటివి. కుంకుమ పువ్వుతో మనం ఎన్నో రకాల కేసర్ వంటివి చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము. అప్పుడు అమ్మవారి కటాక్షం సులువుగా కలుగుతుంది అని కూడా నమ్ముతూ ఉంటాము. కుంకుమ పువ్వు అనేది లక్ష్మీదేవితో పాటు ఇతర దైవాలకి కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వులో ఉండే ఎరుపు రంగు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. అందుకే నైవేద్యాలు ఏవి చేసినా అందులో కొంచెం కుంకుమ పువ్వు పాలను కలుపుతూ ఉంటాం. అలా చేయటం వల్ల దైవానుగ్రహం సులువుగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. మరి పోపుల డబ్బాలో ఏది వేయాలో తెలుసుకున్నాం కదా. ఈ కుంకుమ పువ్వు పసుపు రెండూ కలిపి వైట్ పేపర్లో వేసి చిన్నగా ముడిపి దానిని ఎవరికీ కనిపించకుండా పోపుల డబ్బాలో ఒక చిన్న గిన్నె కింద ఉంచి మళ్ళీ యథావిధిగా మూతను పెట్టి మీరు దానిని యథావిధిగా వాడుకోవచ్చు. మరి ఇలా ఎప్పుడు చేయాలి పరిహారం మీరు అనుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మీరు పదే పదే మార్చవలసిన అవసరం లేదు. నెలకో 2 నెలలకో మీకు పువ్వు పాడైపోయింది అనిపించినప్పుడు మళ్ళీ ఒక మంచి వారం తిథి చూసుకొని ఆ కుంకుమ పువ్వుని మార్చి మళ్ళీ యథావిధిగా అలానే పరిహారాన్ని చేసుకోండి. ఎప్పుడు మీ పోపుల డబ్బాలో మసాలాతో పాటు లేదా పోపు దినుసులతో పాటు ఈ కుంకుమ పువ్వు పసుపు కలిపి ఉంచడం కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. డబ్బుకి లోటు లేకుండా, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, అలానే ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటుంది. ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివిటీతో మీ ఇల్లు ఎప్పుడు ఆనందంగా కలకలలాడుతూ ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.